హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద నుంచి డాక్టర్ మహేష్ బాబు గారు. సార్తో మాట్లాడి ఈరోజు మన కాన్స్టిపేషన్ రిలేటెడ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కాన్స్టిపేషన్ అనగానే దీంతో సఫర్ అయ్యే వాళ్ళు పలానా వ్యక్తి అని చెప్పలేం. ఆల్మోస్ట్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో ఒక్క కారణం అంటే ఏమైనా ఉందంటారా, లేదంటే అసలు మొత్తానికి మన లైఫ్ స్టైలే డ్యామేజ్ అని చెప్పొచ్చు అంటారా? లేదండి, అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో తీసుకోండి. చిన్నపిల్లలకు కానీ నేను ఎక్కువ యంగేజ్ టీనేజర్స్లో కానీ మెయిన్ రీజన్ బద్ధకం అండి. బద్ధకం అంటే లైక్ ఇప్పుడు మనకి మోషన్ ఎప్పుడైతే మనకు అర్జ్ అనేది వస్తుందో ఫీలింగ్ వెళ్ళాలి, చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు బాత్రూమ్ వరకు వెళ్ళరు. సో ఇనిషియేట్ అనేది ఉండదు. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఐడియా ఉండుంటుంది ఏంటంటే మనకి ఏదైనా సరే ఆర్డర్ అనేది బ్రెయిన్ నుంచి వస్తుంది డెఫినెట్గా. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన వైపు నుంచి మజిల్స్ కానివ్వండి, నర్వ్స్ కానివ్వండి అన్నీ కూడితేనే ఆ వర్క్ అనేది జరుగుతుంది. సో మనం ఇనిషియేషన్ తీసుకోకుండా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడం చేయడం అనేది చిన్నపిల్లల్లో చాలా చూస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు టీనేజర్స్లో కూడా ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే సెడెంటరీనెస్ అండ్ లేజీనెస్ అనమాట. ఓకే, వెళ్ళరు బేసిక్గా ఒకటి ఫస్ట్. సెకండ్ మీరు అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఫుడ్, లైఫ్ స్టైల్. సో ఫుడ్ ఏంటంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఏంటంటే అంతా ఒక టైప్ ఆఫ్ స్టిక్కీ మెటీరియల్ లాగా, అంటే ఇంటెస్టైన్కి పట్టేసి ప్రాపర్ మూమెంట్ ఉండకుండా బయటికి రాదనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ అయిపోయాక కూడా కొంచెం కొంచెం రెమనెంట్ అనేది మిగిలిపోతుంది. సో ఆ రెమనెంటే రేపు మనకి టాక్సిన్స్ కింద ఫామ్ అవుతాయి. దాన్ని ఆయుర్వేదిక్లో ఆమా అంటారు. సో అవి ఇంకా ఇది సెకండ్దే. థర్డ్ది ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే మోషన్ వెళ్ళకపోవడం అని అనుకుంటారు. కానీ మోషన్కి వెళ్ళేటప్పుడు కొంతమంది చాలా ప్రెషర్ అప్లై చేస్తుంటారు అండ్ నార్మల్ టెక్స్చర్ కాకుండా గట్టిగా కూడా అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం కాన్స్టిపేషన్ కిందే కన్సిడర్ చేయాలి. సో కాన్స్టిపేషన్ అంటే మోషన్ అవ్వకపోవడం ఒకటే కాదు, ఏ ఫామ్లో అవుతోంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకేంటి నార్మల్గా సెమీ సాలిడ్గా కంప్లీట్ లిక్విడ్ స్టేట్ కాకుండా అలాగ అవుతుంది అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్నెస్ ఉంటుంది. బట్ హార్డ్ స్టూల్స్ అంటే వాటర్ అబ్జార్ప్షన్ బాడీలో ఎక్కువైపోయి మనకు బయటకు వచ్చేవి హార్డ్. మీకు ఎలా అంటే ఈ గొర్రె ఉంటుంది కదా, మేక పెంటికల్ అంటారు, అవి కంప్లీట్ ఏంటంటే వితౌట్ వాటర్ చాలా హార్డ్గా ఉంటాయి. అలా కూడా వచ్చినా కూడా దాన్ని కాన్స్టిపేషన్ కింద కన్సిడర్ చేయాలి. అంటే సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? డెఫినెట్గా అండి. కాన్స్టిపేషన్ మనం క్యూర్ చేసుకోకపోతే మనకి ప్రాబ్లమ్స్ ఫిషర్ అంటే మనం ఏదైతే ఇలా మనం పాస్ చేస్తాం కదా, ఇక్కడ చిన్న కట్ లాగా అయిపోయి బ్లీడింగ్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ పైల్స్, నెక్స్ట్ ఫిస్టులా అంటే మనం ఏదైతే స్టూల్ పాస్ చేసే రంధ్రం కాకుండా వేరే చోట ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి కన్నం పడి అక్కడి నుంచి పస్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. సో మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇది ఒక అలవాటు చేసి ఫుడ్ అనేది ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తినడం వేరు, బట్ రెగ్యులర్గా అదే ఫుడ్ తింటే కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. సో దీనికి ఏంటి మనం ఫస్ట్ చిన్నగా మనం ఇంట్లో సాల్వ్ చేసుకోవడానికి చిన్నపిల్లలకి కానివ్వండి. అందుకే చిన్నపిల్లలకి మీరు చూస్తే చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఆవదాన్ని ఇలాగా వేలుతో తీసి నాకిస్తారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నమాట మోషన్ అవ్వడానికి పుట్టిన వెంటనే. తర్వాత ఇంకొంచెం ఇది అయిన తర్వాత ద్రాక్ష పండు అనేది చాలా మంచిది, ద్రాక్ష పండు. సో చాలా మంచిది, అంటే దానివల్ల కూడా చిన్నపిల్లల్లో మనకి విరేచనం సాఫీగా ఎలాగ అవుతుంది అనమాట ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లము ఉండి మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే పిల్లల్లో కరక్కాయ పొడి గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి, కరక్కాయలు అంటే అందరికీ తెలుసు కదా, సో కరక్కాయ పొడి గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి ఇస్తే కనుక ఇంకా చాలా మంచిది. ఇంకా మన ఏజ్ కొంచెం పెరిగింది, టీనేజర్స్ కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఆవదం ఉంటుంది కదండి, ఆవదాన్ని ఒక స్పూన్ తీసుకుని రాత్రిపూట పాలల్లో కలుపుకొని తాగితే కనుక చాలా ఫ్రీగా అవుతుంది. అండ్ లోపల ఏమైనా రెమినెంట్స్ అని నేను ఇందాక చెప్పాను కదా టాక్సిన్స్, అవి కూడా రిమూవ్ అవుతాయి. అయితే ఆవదంది ఇప్పుడు మామూలుగా స్పూను పాలల్లో గ్లాస్ పాలల్లో కలుపుకొని తాగొచ్చు. సో అయితే వాళ్ళకి ఎంత సూట్ అవుతుంది,
ఎన్ని రోజులు అలా వాడాలనేది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.